వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మొదటి దశలో 76 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని శృంగేరి పీఠాధిపతులతో పాటు పరిరక్షణ కమిటీ సూచనలు, సలహాలు శాస్త్ర ప్రకారం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయంలో 3 కోట్ల 44 లక్షల రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఆలయ ఈవో రాధాబాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆలయ అధికారులు హాజరయ్యారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఆలయం కోడెమొక్కల నిలయమని, అత్యంత విశిష్టత కలిగిన దేవాలయం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 మంది మంత్రుల సమక్షంలో గత ఏడాది భూమి పూజ చేసుకున్న విషయం గుర్తు చేశారు. 2023 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలతో పాటు 24-25 బడ్జెట్లో 100 కోట్లు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం, పట్టణ అభివృద్ధి కోసం కేటాయించినట్లు పేర్కొంటూ వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సూచనలు, సలహాలతో ఇప్పటికే పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభించామని, 47 కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించినట్లు పేర్కొంటూ నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అన్నారు. సిరిసిల్ల డిస్ట్రిక్ట్ మరియు వేములవాడ ప్రజలందరికీ రాజరాజేశ్వర టెంపుల్ వేములవాడ ఈ తరఫున నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వర దేవి లక్ష్మీ గణపతి ఆశీస్సు వల్ల ఈరోజు భీమేశ్వర బాలాలయ టెంపుల్లో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఇప్పుడు చేపట్టాము. కాబట్టి నేను అందరు కోరుకునేది ఏమిటంటే అందరు మీ బ్లెస్సింగ్స్ అనేది మా ఇంట ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అభివృద్ధి ఏదైతే చేస్తున్నామో మన విత్ సార్ ఇన్ డీటెయిల్గా చెప్తాను. అందరికీ నమస్కారాలు. వేములవాడ రాజన్న సన్నిధి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దేవాలయము, పేదల పెన్నిది, కోరిన కోరికలు తీర్చుతండ్రి, కోడెమొక్కును చెల్లిస్తా అని చెప్పిన ప్రీతి, అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు ఉన్నటువంటి దేవాలయం రాజన్న దేవాలయం. పేదల పెన్నిదిగా అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ దేవాదాయ శాఖ మార్చులు మేడం కొండ సురేఖ గారి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆలయ విస్తీర్ణ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్న సందర్భంలో మీ అందరి సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణాభివృద్ధి, రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి మీరు ఇచ్చే సూచనలు స్థలాలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా జరుగుతున్న అభివృద్ధిలో మీ వంతు సహకారాలు అందిస్తూ మీరు చెప్పిన సూచనలు ఇచ్చిన వాటిని తీసుకొని ముందుకు పోతామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, అన్న సత్రాన్ని కూడా 35 కోట్లు మంజూరు కాబడడం, అన్న సత్రం కూడా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాబడింది. ఒకేసారి ఈ అభివృద్ధి పనులను కూడా ఈ 150 కోట్లకు సంబంధించిన కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతూ వచ్చే బడ్జెట్లో కూడా మరి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వచ్చే బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు చేసుకొని దశల వారీగా అతి తొందరలో అతి శీఘ్రంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరింపజేసుకోవడం, అభివృద్ధి చేసుకోవడం, వేములవాడ పట్టణ అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, అందరి ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ రాజన్న ఆలయ విస్తీర్ణ పనులు ఉంటే తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా తెలియజేస్తూ, ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ఈవో గారితో పాటు ప్రతి ఒక్క అధికారి